తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావి సూర్యనారాయణ, యజ్ఞనారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచినండి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్లో భాగంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయన్నది ఒక సమాచారం. దాంట్లో భాగంగా మన కల్లూరు కూడా నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తే మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని విధాల కల్లూరు మండలం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం అండి. నిజాం కాలంలోనే 1912లోనే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారండి. అట్లే ఇక్కడ కూడా చారిత్రక ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయండి. రాజుల టైంలో, కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుళ్ళు, గోపురాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ప్రత్యక్షంగా మనకి ఇప్పుడు కూడా అవి కనబడుతున్నాయి. కాబట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి కల్లూరుని నియోజకవర్గంగా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది నా కోరికండి. గత కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు అయిందండి. ఆ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడం కోసం మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటేరయ్య గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈడ ఒక మహాధర్నా లాంటిది చేసి, వంట వార్పు చేసి మరి దాన్ని సాధించుకున్నామండి. మరి అదే గత కేసీఆర్ గారి టైంలో కల్లూరుని ముందుకు రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ 50 పడగల ఆసుపత్రి శంకుస్థాపన చేసి ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉందండి. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగిందండి. మాజీ శాసనసభ్యులు వెంకటేరయ్య గారి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశారండి. మరి ఇప్పుడు ఆ రకంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ఎంతో సౌకర్యవంతంగా ఉందండి. మరి ఈ రకంగా అభివృద్ధి చెందినటువంటి, దినదినాభివృద్ధి చెందినటువంటి కల్లూరుని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది భవిష్యత్తులో కూడా ఎంతో అభివృద్ధి చెందిద్దని నా కోరికండి. రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కల్లూరుని నియోజకవర్గ స్థాయికి తీసుకురావడం అంటే ఎంతో అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కృషి చేసి నియోజకవర్గంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను.